అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కేజే రెడ్డి గారు. సో సార్తో మాట్లాడి ఈరోజు ఆర్థోపెడిక్ సమస్యల గురించి మరికొన్ని వివరణలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఆర్థరైటిస్ అనగానే చాలా వరకు అందరిలో కూడా ఒక తెలియని ఒక భయం ఉంటుంది. ఎందుకంటే అది ఒక్కసారి వచ్చింది అంటే పోదు అనే సమస్య. సో దీనికి అసలు కారణాలు మనం ఎక్కడి నుంచి తెలుసుకోవచ్చు అంటారు సార్? అంటే రూట్ కాజ్ నుంచి తెలుసుకోవాలంటే ఆర్థరైటిస్ అనేది అంటే టైప్స్ ఉంటాయి. కామన్గా వచ్చే ఆర్థరైటిస్ ఏమంటామంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. మోకాల నొప్పులు, తర్వాత ఈరోజు రేపుల్లో హిప్ జాయింట్స్లో వస్తాయి. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ మూల కారణం అనేది ఎవరికి తెలియదు. ఇంకా అది $1 బిలియన్ క్వశ్చన్. ఎవరైనా ఏ కంపెనీ వాళ్ళు తెలుసుకున్నారనుకో, మెడిసిన్ కనుక్కొని దాన్ని ప్రివెంట్ చేయడానికి ఉంటుంది. కానీ ఏమవుతుందంటే మనం డే టు డే యాక్టివిటీస్లో మోకాలు సర్ఫేస్ గుజ్జు ఉంటుంది కదా, కొంచెం డ్యామేజ్ అవుతుంటుంది ఎవ్రీడే రన్నింగ్, జంపింగ్ యాక్టివిటీస్. కానీ నార్మల్ వాళ్ళలో ఏమవుతుందంటే అది రిపేర్ అవుతుంది. మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది కదా, తగులుతుంటుంది. నార్మల్ వాళ్ళకు రిపేర్ అవుతుంది. ఎవరికైతే ఆర్థరైటిస్ ప్రీడిస్పోజిషన్ ఉందో, ఎవరి ఫ్యామిలీస్లో ఉందో, ఆ రిపేర్ మెకానిజం కాదు. అంటే ఇట్స్ కాల్డ్ ఫెయిల్యూర్ ఆఫ్ రిపేర్ మెకానిజం. ఆ కార్టిలేజ్ గుజ్జు డ్యామేజ్ అయింది, రిపేర్ కాకుండా స్లోలీ ప్రోగ్రెస్ అయిపోయి ఆర్థరైటిస్ స్టేజ్కి వచ్చేస్తుంది. సో మరి దీన్ని ఎలా సార్, అంటే స్టార్టింగ్ దశ నుంచి మనం ఆపాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? అవును, జాగ్రత్తల కంటే ముందు వాటి సిమ్టమ్స్ ఏమి గురించి మాట్లాడుకున్నాము. జనరల్లీ ఆర్థరైటిస్ మోకాళ్ళలో కామన్ ఉంటుంది, హిప్స్ లో వస్తుంది, షోల్డర్ జాయింట్ లో వస్తుంది, హ్యాండ్స్ లో వస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఇనిషియల్ గా నొప్పి వస్తుంది. నొప్పితో పాటు స్టిఫ్నెస్ అంటాము, అంటే మూమెంట్స్ తగ్గడము, స్వెల్లింగ్ వస్తుంది. కొంత సివియర్గా అయిన తర్వాత డిఫార్మిటీ వస్తుంది. నడవడంలో ఇబ్బంది అవుతుంది, అంటే నడక తేడాగా ఉంటుంది, ఉంటుతూ నడుస్తుంటాం. అయితే వీళ్ళలో జనరల్లీ చూస్తే మనం ఎగ్జామినేషన్ చేస్తుంది, జాయింట్ కొంచెం డిఫార్మిటీ ఉంటుంది, ప్రెస్ చేస్తే నొప్పి వస్తుంటుంది, మూమెంట్స్ పెయిన్ఫుల్ గా ఉంటాయి, తర్వాత స్వెల్లింగ్ ఉంటుంది. అండ్ చాలా వరకు ఈ ఆర్థరైటిస్ అనేది డయాగ్నోసిస్ చాలా ఈజీ ఉంటుంది. ఒక ఎక్స్రే చేస్తే తెలుస్తుంది. జాయింట్ సర్ఫేస్ డ్యామేజ్ అయ్యి జాయింట్ మొత్తం నారో అయింటుంది. దీంట్లో మోకాలు అయితే 4 స్టేజ్లు ఉంటాయి. స్టేజ్ 1 to స్టేజ్ 4 డిఫరెంట్ దాన్ని బట్టి. అండ్ ట్రీట్మెంట్, వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయి. ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని మీరు చెప్పింది. ఎలా అంటే ఈ రోజు రేపుల్లో మేము క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము, జాయింట్ ప్రిజర్వేషన్ అని. అంటే మన జాయింట్ను ఈ ఆర్థరైటిస్ రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి. అయితే ఈ జాయింట్ ఆర్థరైటిస్లో 2 టైప్స్ ఉంటాయి. ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్, అది కూడా కొంచెం వరకు ప్రివెంట్ చేయొచ్చు. ఇంకొకటి సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్, అది చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. ఏ విధంగా ప్రివెంట్ చేస్తామంటే, మనకు ఇనిషియల్గా ఏమైనా ఇంజురీస్ అయినాయి అనుకోండి, ఇంజురీస్ అయినప్పుడు కార్టిలేజ్ కానీ లిగమెంట్ డ్యామేజ్ అవుతుంది. అది రిపేర్ చేసి నార్మల్గా చేసుకోగలిగితే ఆర్థరైటిస్ ప్రివెంట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైం స్పోర్ట్స్ గేమ్స్ ఆడుతుంటే, తర్వాత ఇది 2-వీలర్ బైక్ యాక్సిడెంట్స్ వల్ల ఏమవుతుందంటే లిగమెంట్స్, క్రూషియేట్ లిగమెంట్స్ కానీ కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి సఫర్ అవుతూ ఉంటారు. వీళ్ళు జనరల్ ఎలా అంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీస్తారు. ఎక్స్రేలో నార్మల్గా ఉంటుంది, ఎందుకంటే ఈ ఇంజురీస్ ఎక్స్రేలో తెలియదు. ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది. సో ఎవరికైతే ఇంజురీస్ అయ్యి ఎక్స్రే నార్మల్గా ఉండి నొప్పి కానీ స్వెల్లింగ్ కానీ ఏ డిఫికల్టీ ఇన్ వాకింగ్ ఉంటే ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవాలి. ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని లిగమెంట్ కానీ కార్టిలేజ్ డ్యామేజ్ ఉంటే దాన్ని కంప్లీట్గా రిపేర్ చేయొచ్చు. ఆ రిపేర్ చేయడం వల్ల మనము ఈ ఆర్థరైటిస్ ను కంప్లీట్ గా ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. ఓకే, అంటే కంప్లీట్ గా ప్రివెంట్ చేయొచ్చు అంటారు సార్? చేయొచ్చు. ఓకే సార్, మరి దీనికి సంబంధించి నార్మల్ గా కొన్ని ఆడవారిలో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం. సో ఎందుకు సార్, అంటే ఇద్దరిలో ఏమైనా వేరియేషన్స్ ఉంది అంటారా? వేరియేషన్ ఉంటుంది. స్పెషల్లీ నీ ఆర్థరైటిస్ తీసుకుంటే లేడీస్ లో ఎక్కువ ఉంటుంది. అంటే అబౌట్ 3:2, అంటే 3 women కి వస్తే 2 male కి వస్తుంటుంది. అది కూడా వేరియస్ రీజన్స్ వల్ల ఇండియాలోనే ఈ ఆర్థరైటిస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రాబబుల్లీ మన హ్యాబిట్స్, కింద కూర్చొని తినడము, చాలా వరకు కింద కూర్చొని పనులు చేస్తూ ఉంటారు. ఇండియన్ టాయిలెట్స్ ఉంటాయి, కింద కూర్చొని లేచినప్పుడు జాయింట్ పైన లోడ్ ఎక్కువ పడుతుంటుంది. మెట్లు ఎక్కడ దిగడం ఎక్కువ చేస్తాము, బయట కంట్రీస్ కంటే లిఫ్ట్ తక్కువ చేయడం. ఇది కొన్ని రీజన్స్ కావచ్చు. లేడీస్ ఈ పనులు కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటారు కింద కూర్చొని. ప్రాబబ్లీ దానివల్ల కూడా లేడీస్ లో కొంచెము, విమెన్ లో కొంచెం ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓకే సార్, మీరు మాట్లాడినప్పుడు ఒక పాయింట్ నేను నోటీస్ చేశాను. మాకు అమ్మమ్మ తాతల కాలంలో అయితే వాళ్ళు ఎక్కువగా పని చేసేవాళ్ళు. సో బాడీ మూవ్మెంట్ అనేది డే మొత్తం కూడా ఉండేది.
సో ఇప్పుడు మీరేమంటున్నారంటే ఎక్కువ పని చేయటం వల్ల లేడీస్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అండ్ దట్ వెస్టర్న్ వాష్రూమ్స్ యూస్ చేయట్లేదు అండ్ స్టెప్స్ ఎక్కువ ఎక్కుతున్నాం అని. డాక్టర్స్ సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఎక్కువ వాకింగ్ చేయండి అని, అవును. లేకపోతే యాక్టివిటీ ఎక్కువగా ఉండాలి. ఉండాలి సో ఉండాలి ఈ రెండింటికి వేరియేషన్స్ నాకు అనిపిస్తుంది సార్. అంటే నేను అనేది ఎక్కువ పని చేసిన వాళ్ళలో ఆర్థరైటిస్ వస్తుందని కాదు, కానీ ఈ హ్యాబిట్స్ వల్ల, ఈ చేసే హ్యాబిట్స్ వల్ల పాసిబిలిటీ. ఎవరికైతే ఆర్థరైటిస్ ఉందో ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఆర్థరైటిస్ లేని వాళ్ళకు కూడా ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రివెంటివ్ మెజర్స్లో మనము ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే మనం నార్మల్గా నడుస్తున్నప్పుడు ప్లేన్ గ్రౌండ్లో నడిస్తే 4 to 5 times బాడీ వెయిట్ నీ జాయింట్ పైన పడుతుంది. కింద కూర్చొని లేస్తే అబౌట్ ఎంత నియర్లీ 15 times బాడీ వెయిట్ పడుతుంది. మెట్లు ఎక్కి దిగేటప్పుడు 10 times బాడీ వెయిట్. సో ఈ బాడీ వెయిట్ సగము మసిల్స్ తీసుకోవాలి. మన మసిల్స్ స్ట్రాంగ్గానే ఉంటే ఈ ఆర్థరైటిస్ ప్రివెంట్ చేయడానికి ఉంటుంది. ఇంకో రీజన్ ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉండాలంటే, ఈ గుజ్జు ఉంటుంది కదా మోకాలు కానీ ఇది జాయింట్ గుజ్జు, దానికి న్యూట్రిషన్ బ్లడ్ సప్లై ఉండదు. దాంట్లో జాయింట్ లో ఉన్న ఫ్లూయిడే పంపు చేస్తుంది న్యూట్రియంట్స్. సో ఏం పని చేయకుండా కూర్చున్నాం అనుకోండి, ఆ న్యూట్రియంట్స్ వెళ్ళవు. సో వాకింగ్ చేయడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ప్రెషర్ వేరియేషన్స్ అవుతుంటాయి. ఆ ప్రెషర్ వేరియేషన్ వల్ల న్యూట్రియంట్స్ గుజ్జులోకి పంపు చేసి వాటికి ఆహారం వస్తుంటుంది. అందుకని ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. సో కాల్షియం బోన్స్ కి చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే సప్లిమెంట్స్ కాకుండా న్యాచురల్ గా వచ్చే ఏదైనా ఉంది అంటారా మన బాడీకి? కాల్షియం చాలా ఉంటుంది. మనం అంటే మిల్క్ ప్రోడక్ట్స్ చాలా ఎనఫ్ కాల్షియం ఉంటుంది. 1 glass of milk is equivalent to 2 tablets of calcium. సో రోజు ఒక గ్లాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెరుగు కానీ, మజ్జిగ కానీ, కాఫీ కానీ తీసుకుంటే మనకి ఎనఫ్ కాల్షియం. ఆ విధంగా తీసుకున్న వాళ్ళకి జనరలీ సప్లిమెంట్స్ అవసరం ఉండదు. డైరీ ప్రొడక్ట్స్ వాడొద్దు అని అంటున్నారు కదా. ఎవరికైతే అలర్జీ ఉంటుందో డైరీ ప్రొడక్ట్స్ వాడవద్దు, కానీ జనరల్ గా వాడచ్చు ఎవరికైతే అలర్జీ ఉంటుందో. కానీ నార్మల్ గా డైరీ ప్రొడక్ట్స్ వాడడానికి ఏమి ఇబ్బంది లేదు. కొందరికి అలర్జీ అంటే 18 years తర్వాత డైరీ ప్రొడక్ట్స్ వాడొద్దు అనే ఒక కామన్ పాయింట్ నేను వింటూ ఉన్నాను. ఏమంటారు సార్ దీని గురించి? అంటే ఒక న్యూ కాన్సెప్ట్, గ్లూటెన్ ఫ్రీ డైట్ అని, తర్వాత ఈ డైరీ ప్రొడక్ట్స్ ఫ్రీ డైట్ అని కొత్త కాన్సెప్ట్ వచ్చింది. కానీ దాని వల్ల ఎంతవరకు నిజమని ఎవరికి తెలియదు. డైరీ ప్రొడక్ట్స్ వాడకూడడం అనేది మంచిది కాదు 18 years ఎనీ ఏజ్ లో. ఎందుకంటే మిల్క్ అనేది అది ఫుల్ డైట్. అది చాలా ఇంపార్టెంట్. మిల్క్ తీసుకోవడం, మిల్క్ ప్రోడక్ట్ తీసుకోవడం. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. నమస్తే. నమస్తే. నమస్తే.